బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీకి వెళ్లకుంటే అనర్హత వేటు పడుతుందనే ప్రచారాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు జగన్. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే ఎంపీలతోనూ రాజీనామా చేయిద్దామన్నారు. అందరం కలిసే ఉప ఎన్నికలకు వెళ్దామని జగన్ సూచించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా వేచి చూద్దామన్న ధోరణిలోనే ఉన్నారు. ఇక అనర్హత వేటు పడితే మొత్తంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మొత్తంతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లే తేల్చుకుందామన్నట్టుగా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఎమ్మెల్యేలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు సభకు హాజరు కాకపోవడం పైన గత కొద్ది రోజులుగా కూడా అంటే గవర్నమెంట్ మారినప్పటి నుంచి కూడా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో భాగంగానే ఇప్పటికే గతంలోనే జగన్ కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. అనర్హత వేటు వేస్తే దానికి కూడా సిద్ధంగానే ఉన్నాం, చట్టపరంగా ఉన్నటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటాము. ప్రతిపక్షకు సంబంధించినటువంటి సభలో ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అవసరమైనటువంటి హక్కు ఉన్నప్పటికీ కూడా ఆ హక్కుని బలవంతంగా కూటమి ప్రభుత్వం కాలరాస్తుంది కాబట్టి దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తున్నాము. ఆ న్యాయ పోరాటంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికీ కూడా న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. దీంతో ప్రతిపక్ష హోదా పైన కోర్టు తీర్పు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి శాసనసభ పక్ష సమావేశంలో జగన్ కొన్ని కామెంట్స్ చేసినట్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ కామెంట్స్ కి సంబంధించినంత వరకు కూడా అవసరమైతే ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేస్తే కనుక అనర్హత వేటును కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యేలతో పాటుగా వీలైతే ఎంపీలను కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు జరిగినటువంటి శాసనసభ పక్ష సమావేశంలో జగన్ చెప్పినట్టుగా కూడా ప్రచారం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే గతంలోనే ఈ విషయం పైన జగన్ చాలా క్లారిటీగా చెప్పారు. ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశం పైన పోరాటం చేస్తున్నాము. అదే సమయంలో ప్రభుత్వం పూర్తిగా సహకరించకపోయినా కనీసం సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకి కావచ్చు, హౌస్ లో ఉన్నటువంటి లీడర్ జగన్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ శాసనసభ పక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఇచ్చేటువంటి సమయాన్ని కూడా కనీసం ప్రకటించట్లేదు. కాబట్టి ఇంత సమయం ఇస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి కూడా కనీసం స్పందన లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటిపైన కూడా ప్రభుత్వం వర్గాలు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజల వాయిస్ ని వినిపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం బలవంతంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజాక్షేత్రంలోనే ప్రజల ముందే తేల్చుకునే విధంగా ముందుకు వెళ్లేందుకు అవసరమైతే అన్ని చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా జగన్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే శాసనసభ్యులతో పైన అనర్హత వేటు పడితే కనుక అదే విధంగా ఎంపీలతో కూడా రాజీనామా చేయించి ఒకేసారి ఎన్నికను ఫేస్ చేసే విధంగా ముందుకు వెళ్లేటువంటి ప్రణాళికలు కూడా రాజకీయ వ్యూహంలో భాగంగా ఎత్తుగడగా ఒక రకమైనటువంటి స్ట్రాటజీగా కూడా భావించాలని చెప్పి కూడా భావిస్తున్నారు. సో ఈ విషయాలపైన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి ప్రచారాల్లో భాగంగా పార్టీ వర్గాల్లో కూడా వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయాల్లో మాత్రం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కొట్టిపారేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ప్రతిపక్ష పాత్ర కావచ్చు, అసెంబ్లీకి వెళ్లేటువంటి విషయంలో కావచ్చు, జగన్ గతంలోనే అనేక చాలా క్లారిటీగా తన వైఖరి చెప్పారు. తన పాత్రకు సంబంధించి ప్రతిపక్ష పాత్రకు సంబంధించి తాను అడిగినటువంటి సమయం ఇవ్వకపోయినా ఇంత సమయం ఇస్తామని చెప్పి కూడా ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి ప్రతిపాదన రాకపోగా శాసనసభ్యులపైన ఎన్నికైనటువంటి ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులపైన వేటు వేస్తామంటూ జరుగుతున్నటువంటి ప్రచారాలపైన కూడా ఆయన తీవ్రంగా స్పందించినటువంటి సిచ్యువేషన్ గతంలోనే అనేక సార్లు ఆయన బహిరంగ కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వంశీ, థ్యాంక్ యూ హరీష్.